ఈరోజు వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్ అంటే ప్రస్తుతం మనకు ఇప్పుడు లీప్ ఈ యాప్లో మనం ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా అటెండెన్స్ క్యాప్చర్ చేయాలో పూర్తిగా చూద్దాం. మనం గూగుల్ ప్లే స్టోర్లో చూసినట్టయితే స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడు మనకి లీప్ యాప్గా మారిపోయింది. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసినట్టయితే లీప్ అప్డేట్ మనకి కనిపిస్తుంది. అయితే ఈ విధంగా లీప్ అప్డేట్ చేసినట్టయితే మనకి పూర్తి ఫీచర్స్ రావట్లేదు, కొంచెం ఇబ్బంది ఉంది. కనుక మనకి మీ మొబైల్లో ఏదైతే స్కూల్ అటెండెన్స్ యాప్ ఉందో ఈ యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయండి. ఈ విధంగా పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ప్లే స్టోర్లోకి వచ్చి స్కూల్ అటెండెన్స్ యాప్ అని సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ లీప్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనకు కనిపిస్తుంది. ఈ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్పై ఇన్స్టాల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇన్స్టాల్ చేయబడుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్ మనకి రెండు కనిపిస్తాయి. మనకి టీచర్ అటెండెన్స్ క్యాప్చర్ చేయాలంటే డిపార్ట్మెంట్పై క్లిక్ చేయండి. స్టూడెంట్ యొక్క అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి, స్టూడెంట్పై క్లిక్ చేయండి. దీనికి డిపార్ట్మెంట్పై క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని పర్మిషన్స్ అడగటం జరుగుతుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. మనం పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి గతంలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఉపయోగించేవారో అవే ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. అవి మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి యూజ్ స్క్రీన్ లాకర్, యూజ్ లాగిన్ అంటుంది గతంలో లాగే. అయితే ఇక్కడ యూజ్ స్క్రీన్ లాక్ అయితే కనుక మనం తరచుగా ఎప్పుడూ కూడా లాగిన్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి మీ ప్యాటర్న్ లాక్ ద్వారా లేకపోతే మీ ఫేస్ ఐడి ద్వారా కానీ మనకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. అయితే యూజ్ లాగిన్పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి వస్తుంది. లాగిన్ అయిన తర్వాత మనకి మీరు ఏదైతే ఫోటో డిస్ప్లే ఇవ్వడం జరిగిందో ఆ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్ మీ పేరు, మీ డిజిగ్నేషన్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కింద ఒకటి స్క్రోల్ అవుతుంది జరుగుతుంది. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. అక్కడ మీకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. కిందకు వచ్చేటప్పటికి 6 టైల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవి ఒకటి స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, డాష్బోర్డ్స్, కమ్యూనికేషన్. వీటిలో ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అయితే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కింద క్విక్ యాక్సెస్ బార్ ఒకటి ఇవ్వడం జరిగింది. క్విక్ యాక్సెస్ బార్ అంటే మనం తరచుగా వాడే అంశాలని ఈ క్విక్ యాక్సెస్ బార్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంప్లాయీ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్, అప్లై ఈ లీవ్ అంటే రోజు మనం ఎంప్లాయీ అటెండెన్స్ వేస్తాం, అలా స్టూడెంట్ అటెండెన్స్ వేస్తాం. అప్లై లీవ్ మనం వెతుక్కో అవసరం లేకుండానే మీకు క్విక్ యాక్సెస్ బార్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్స్. ముందుగా అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి టీచర్పై క్లిక్ చేసినట్టయితే టీచర్ ప్రొఫైల్ వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్. టీచర్ సర్వీసెస్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అటెండెన్స్ క్యాప్చర్ చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ మళ్ళీ అటెండెన్స్ ఒకటే కాకుండా అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్, అలాగే జ్ఞాన్ ప్రకాష్, మెడికల్ క్లెయిమ్స్, స్కూల్ టీచ్ టూల్ వీడియోస్, ఎన్ఓసీస్, పే స్లిప్, స్టేటస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్, డైట్ ఎంట్రన్స్, ఈ విధంగా మనకి మిగిలినవి కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం అటెండెన్స్ క్యాప్చర్ చేయాలంటే అటెండెన్స్పై క్లిక్ చేయండి. అటెండెన్స్పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఎంప్లాయీ అటెండెన్స్, సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ మనకు కనిపిస్తాయి. ఎంప్లాయీ అటెండెన్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఎంప్లాయీ అటెండెన్స్ డేటా నాట్ ఫౌండ్, క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా ఉంటుంది. దీనికి గాను మనం ఏం చేయాలంటే మళ్ళీ మొదటికి వెళ్ళి ఇక్కడ కింద ఉన్నటువంటి సింక్రనైజ్ బటన్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ సింక్ చేసినట్టయితే ఎంప్లాయీ అటెండెన్స్ సింక్ అవుతుంది. ఈ విధంగా ఎంప్లాయీ అటెండెన్స్ సింక్ అయిన తర్వాత మీరు అటెండెన్స్ క్యాప్చర్ చేసే అవకాశం వస్తుంది. సీమ్స్ లైక్ యూఆర్ అవే ఫ్రమ్ స్కూల్ అంటే మీరు స్కూల్ టైంలో ఉన్నట్టయితే వస్తుంది. ఈ విధంగా మనం ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని క్యాప్చర్ చేయొచ్చు. మరొకసారి చెప్తున్నాను, స్కూల్ అటెండెన్స్ యాప్ లీప్ యాప్గా కన్వర్ట్ అయిపోయింది. దాన్ని మీరు గతంలో ఉన్న స్కూల్ అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అటెండెన్స్ క్యాప్చర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.